టాక్సిక్ ఇది పెద్దల సినిమా. ప్రమోషన్స్ లో ఇలాగే అంటున్నారు, అందులోని కంటెంట్ కూడా అలాగే ఉంది. ట్రైలర్ లో కాస్త ఓకే గానీ టీజర్ అండ్ సాంగ్స్ లో మాత్రం ఆ బోల్డ్ డోస్ గట్టిగానే ఉంది. బట్ ఈ మూవీ హీరో యష్ మాత్రం ఈ సినిమాలో ఒక్క ముద్దు సీన్ కూడా లేదు అని కౌంటర్ వేస్తున్నారు. ఇది నిజమా అంటే దానికి యష్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మూవీలో ఇంటిమేట్ సీన్స్ ఉండడం తప్పేం కాదు, బట్ వాటిని స్క్రీన్ పై ఎలా ప్రెజెంట్ చేస్తారు అనేదే మెయిన్ థింగ్. ఆ ఇంటిమేట్ సీన్స్ ని కూడా బ్యూటిఫుల్ వేలో కన్వే చేయాలి. ప్రెసెంట్ గీతూ మోహన్ దాస్ చేసింది కూడా అదే. ఓన్లీ టీజర్ అండ్ సాంగ్స్ చూసి మూవీని జడ్జ్ చేయొద్దని, ఆ సీన్స్ వెనుకున్న స్ట్రాంగ్ ఎమోషన్ మూవీలో చూసినప్పుడే అర్థమవుతుందని చెప్పారు. కథలో సందర్భం, దాని ఉద్దేశం తెలుసుకుంటూ ఆ సీన్ ని చూస్తేనే దాని అసలు అర్థం తెలుస్తుందని చెప్పారు యష్. టాక్సిక్ మూవీని ఓన్లీ యాక్షన్ పిక్చర్ గా చూడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. జనరేషన్ గ్యాప్, యువత ఆలోచనలు, పాత తరాలు పెట్టిన కొన్ని నియమాలు, వాటిపై ప్రెసెంట్ జనరేషన్ వేసే క్వశ్చన్స్, వీటి చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చారు. యష్ ఎంత మంచిగా చెప్తున్నా టీజర్ అండ్ సాంగ్స్ లో ఉన్న స్టఫ్ కే ఇంపార్టెంట్ ఎక్కువ. అసలు వాటి కోసమే సపరేట్ ఆడియన్స్ మూవీకి వస్తారు. మరి వారికి తగ్గట్టు మూవీ లేకపోతే వచ్చిన ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వడం గ్యారంటీ. ఇది సినిమాకి కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. బట్ ఇదంతా తెలిసి కూడా మూవీ టీం ఇలా ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నారో వారికే తెలియాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? టాక్సిక్ ఎలాంటి మూవీనో కామెంట్ చేయండి. I'm home.